రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇప్పుడే అందిన వార్త, ఈ నెల 30 నుండి సంక్రాంతికి ముందే ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఇంకా 5 రోజులలో వచ్చేసి రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే నిధులు అయితే సర్దుబాటు అయితే చేయనుందన్నమాట. అసెంబ్లీలో కేబినెట్లో భేటీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేయమన్నారు. ఈ పథకం కింద సీజన్కు ఎకరంకు వచ్చేసి 7,500 ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఎక్కువ మంది రైతులు చిన్న సహకారు రైతులే సన్నదను రైతు భరోసా పథకాన్ని 5 లేదా 7 లేదా 20 ఏదైతే ఉందో 20 ఎకరాలకు లేకపోతే ఇచ్చేలా అనేది ప్లాన్ అయితే కానిస్తుంది. కానీ మనకు 10 ఎకరాల వరకు అయితే అసెంబ్లీలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. 7.5 ఎకరాలకు అలాగే 10 ఎకరాల వరకు పరిమితి అయితే పెట్టినట్టయితే తెలుస్తుందన్నమాట. ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు ద్వారా అనేక అక్రమాలు జరిగాయి. సాగు యోగ్యం కాని భూములకు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలకు కూడా రైతు బంధును వర్తించేశారు. దాంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటే అయితే ప్రశ్నించడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే. మనకు అలాగే ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు కూడా రైతు భరోసా కలిపి అలాగే పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏదైతే నిధులు ఉన్నాయో 19వ విడతకు సంబంధించి ఏదైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మరో కీలక సమాచారం బయటకు వచ్చింది. 2025 సంవత్సరంలో ఈ స్కీమ్ విషయంలో కేంద్రం బిగ్ ప్లాన్ అయితే వేసిందనేది తెలుస్తుందన్నమాట. సంవత్సరంలో ఇచ్చే 3 విడతల్లో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. మనకి ఏదైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త. అలాగే తెలంగాణ రైతులకు అలాగే మరియు ఆంధ్రప్రదేశ్ రైతులకు డిసెంబర్, మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్ ఇకపై ఈ 3 విడతల ఆరంభ నెలలే అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టు నెలల్లోనే రైతులకు పిఎం కిసాన్ డబ్బులు జమ చేసేలా సన్నాహాలు అయితే చేస్తున్నారట. మరొక అధికారులు సన్నాహారం చేస్తున్నట్టు సర్కార్నైతే ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఉందో రైతు భరోసా కానీ వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. రైతు భరోసా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా అమలు చేయబోతున్నామని ప్రకటించారు. ఇందుకోసం భూములు అమ్మేసి మనీ పోగేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో బ్యాంకులతోనైతే మనకైతే ఏదైతే కొలబరేషన్ అంటే ఏదైతే ఉందో బ్యాంకులతోనైతే సందర్శించి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకు అతి త్వరలోనే రైతు భరోసా ఏదైతే ఉందో బ్యాంకులతో రుణాలు తీసుకున్న తర్వాత రైతు భరోసా పథకం అయితే అమలు చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే కాబట్టి చూసుకోవచ్చు, సంక్రాంతి నాడే రైతు భరోసాను ప్రకటించాలి అనుకుంటుంది. ఒకవేళ కుదరకపోతే జనవరి 20 లోపు ప్రకటించేలా ప్లాన్ ఉంది. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆలోగా కీలకమైన హామీలను పూర్తి చేయాలనే ప్లాన్లో ఉంది. తద్వారా ఒక్కో ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా పొందాలంటే రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే వారికి ఈ పథకం అయితే ఏదైతే ఉందో అయితే తెలంగాణలో వచ్చేసి 90% పైగానైతే 5 ఎకరాల లోపే పొలం ఉందని అయితే తెలిపారు. మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో 10 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్